నమస్తే అండి. మే 13th అండ్ యువర్ డైలీ టారో గైడెన్స్ 5 ఆఫ్ కప్స్, డెత్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. సో మీరు అనుకున్నవేవో జరగలేదు, మీరు ప్లాన్ చేసినది ఏదో అవ్వలేదు, కొంచెం డిసప్పాయింటెడ్గా, ప్రపంచంలో అన్నీ పోగొట్టుకున్నట్టు కొంచెం సాడ్గా అనిపించవచ్చు మీకు. కానీ అంత బాధపడవలసిన అవసరం అయితే లేదు. సంథింగ్ ఈజ్ ఎండింగ్. ఏదో ఒకటి ఎండ్ అవుతుంది. ఎండింగ్ మీదే ఫోకస్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఎండ్ అయ్యింది అంటే కొత్తది ఏదో స్టార్ట్ అవ్వబోతుంది అని దాని అర్థం. కాబట్టి ఏం ఎండ్ అవుతున్నది అన్న దాని మీద ఫోకస్ చేయడం కన్నా కొత్తవి ఏం స్టార్ట్ అవుతున్నాయి అన్న దాని మీద ఫోకస్ చేయండి. ఏదైనా మనకి ఇబ్బందికరమైన సిట్యుయేషన్ కానీ, రిలేషన్షిప్ కానీ, జాబ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఏదైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదే. ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. మీలో కొంతమందికి ఈరోజు హ్యాండ్ పెయిన్, లెగ్ ఏక్, హ్యాండ్ ఏక్ ఇట్లాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉండొచ్చు, బ్యాక్ ఏక్. కొంతమంది డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, వేరే జాబ్ ట్రై చేద్దాం ఏమైనాను. సో పోయినటి గురించి బాధపడడం కన్నా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో చూసుకోవాల్సిన టైం ఇది. గుడ్ డే.